మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ గణేశాన్మ జై శ్రీరామ్. వాకిట్లో కళ్ళాపి చల్లి ముగ్గు ఎందుకు వేసుకుంటాం? ఆ ముగ్గు వలన లాభం ఏమిటి అనేది చాలా మంది సందేహం రావచ్చు. ముగ్గు అనేది గుమ్మానికి ఒక అలంకరణ మాత్రమే కాదు, ఈ ధనుర్మాస కాలంలో ధను సంక్రమణం నుండి మకర సంక్రమణం వరకు ఈ 3 రోజులు కూడా ఇంకా చాలా పెద్ద పెద్ద ముగ్గులు, భోగి, మకర సంక్రాంతి, కనుమ సంక్రాంతి, రథాల ముగ్గులు చాలా వాకిల్ నిండుగా వేసుకుంటాం. ఎందుచేతనంటే ముగ్గు అనేది ఇవాళ రేపట్లో కలుషితమైన కలర్లతో కాదు వేయడము. ముగ్గును వేయడం వల్ల ఇంటికి ఉన్న నరదృష్టి పోతుంది. అందరి దృష్టి ఇంటి గుమ్మం మీద కాకుండా ఇంటి వాకిల మీద పడుతుంది. చాలా మంది స్నేహంగా వస్తుంటారు, శత్రు స్వభావంతో వస్తుంటారు. మొదటిదంటే నరదృష్టి పోతుంది. తర్వాత లక్ష్మీ కళ, ఆ గుమ్మానికి కడప పసుపు రాసి కడప పెట్టి మెట్ల మీద 4 గీతలు వేసి గోమయంతో చల్లిన పచ్చని వాకిట్లో ముగ్గు వేయడం వల్ల ఈ చలికాలంలో ఈ చలికి రెక్కలన్నీ ముడుచుకుపోయి ఎగరలేని పక్షులు, వెనకటి కాలంలో మనవి చావిడి ఇళ్ళు ఉంటాయి కాబట్టి పిచ్చుకలన్నీ గోళ్లు పెట్టుకొని ఉండేటివి. వరిపిండితో వేసిన ఈ ముగ్గుల రవ్వలను అవి ఏరుకుంటూ గుంపులు గుంపులుగా తింటే అవి ఆహారంగా ఆ బియ్యం పిండిని పొక్కేవి, తింటూ ఉండేవి. దాంట్లో రేగు పండ్లు, వడ్ల విత్తనాలు, గొబ్బెమ్మలు పెట్టినప్పుడు, ఆ తర్వాత బంతి పూల కాడలు, ఇవన్నీ కూడా పక్షులకు చాలా ఇష్టమైన పదార్థాలు. చలికి ముడుచుకున్న రెక్కలతోని అడవి ప్రాంతానికి ఇంకా మంచు కురుస్తుంటుంది. మనుషులు లేటుగా లేస్తారు కానీ పక్షులు ప్రభాత వేళ సూర్య భగవానునికి స్వాగతం పలుకుతున్నట్టుగా లేస్తాయి. వాటి కిరకిల రవాలతో సుప్రభాతాలు పాడుతాయి. అలాంటి పక్షులు మన గుమ్మంలో అవన్నీ ఆహారాన్ని సేకరిస్తున్నందుకు ఏదైనా దానమే ఒక జీవికి చేసేది. మనకు తెలియకుండానే మన ముగ్గు ద్వారా మనం ఒక పక్షికి ఆహారాన్ని వేసిన పుణ్యఫలము. మళ్ళీ చిన్నపిల్లలను కూడా పక్షులను చూసి పెద్దవాళ్ళని ఎవరైనా ఆహ్లాదకరమైనటువంటి వాటి కిలకిల రావాలు వినడము, చిన్నపిల్లలు వాళ్ళని చూసి ఆడుకోవడము, ఆహారాన్ని తినడం పక్షులను చూసి, అదొక లాభము. తర్వాత మనం ముందుగా చెప్పినట్టు నరదృష్టి దోషాన్ని పోగొడుతుంది ముగ్గు. ఇంకొకటి చీమలు, పురుగులు, విషక్రిములు ఏవి లోనికి రాకుండా ఆ గోమయంలో ఉన్నటువంటి ఒక వాసన అక్కడే ఆపుతుంది. కడప దాటి సూక్ష్మ క్రిములు లోనికి రావు. కడప ముగ్గు వల్ల ఇన్ని లాభాలున్నాయి. ఇది మన సంస్కృతి.